నర్సీపట్నం మార్కెట్ యార్డులో ఆధునిక వ్యవసాయ పరికరాల ప్రదర్శనకు రైతులందరూ పాల్గొనాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోరారు. రైతుల వ్యవసాయ అభివృద్ధిగా ఇక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలలో భాగంగా నర్సీపట్నం మార్కెట్ యార్డులో జూలై 11న ఆధునిక వ్యవసాయ పరికరాల ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో రైతులకు అవసరమైన యంత్రాల వివరణతో పాటు వాటి వినియోగం, ప్రయోజనాల గురించి సమాచారం అందించనున్నారు. ఇక రైతులు వాటిని ప్రత్యక్షంగా పరిశీలించి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో కొనుగోలు చేసుకునే అవకాశాన్ని పొందవచ్చని వారు పేర్కొన్నారు. రైతు సోదరులకు సోదరిమణులందరికీ కూడా నమస్కారం అండి. మన ప్రభుత్వం రైతుల కోసం చెప్పి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం చెప్పి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నా మీరు అందరూ చూస్తున్నారు. దాంట్లో కూడా ఆధునిక యంత్రాలతో వ్యవసాయం చేస్తే గిట్టుబాటు అవుతుందనే ఉద్దేశంతో మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కొత్త రకాలైన పనిముట్లని మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతుంది. అంచేత అదేవిధంగా ఈ నెల 11వ తారీఖున అంటే శుక్రవారం నాడు ఉదయం 10 గంటలకి నర్సీపట్నం మార్కెట్ యార్డ్లో ఈ పరికరాలన్నీ తీసుకొచ్చి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసాం. అంచేత ఈ ఎగ్జిబిషన్ చూడడం కోసం రైతులందరూ రావాల్సింది కోరుతున్నాను. నర్సీపట్నంలో ఉన్నటువంటి 4 మండలాలు కాకుండా పక్కనే ఉన్నటువంటి కసింకోట మండలం, ఇటుపక్క ఉన్నటువంటి కోటవటల మండలం, ఇటుపక్క ఉన్నటువంటి రోలుగొండ మండలం రైతులు కూడా వచ్చి ఈ పరికరాలను చూసుకొని ఈ ఆధునికంగా వచ్చిన పరికరాలు మీకు ఉపయోగపడితే మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చి చూసి మీకు నచ్చినట్టయితే మీరు తీసుకోవాలనుకుంటే మీరు వెంటనే ఆ కంపెనీ